దేవుడు నీ కొరకు ఆశీర్వాదాలు దాచిపెట్టాడు. అవి నీ దగ్గరకు రావాలన్నా, నీ మీద కుమ్మరించబడాలి అన్నా, ప్రియ సహోదరి సహోదరులు, నిన్ను కమ్ముకున్నటువంటి అపవిత్రమైన వాతావరణం విడిపోవాలి. అపవిత్రమైనటువంటి ఆ చీకటి మేఘం విడిపోవాలి. ఆ చీకటి మేఘము, పాపము అనే మేఘము నీ మీద కమ్మబడినంత కాలం నీ జీవితంలో దేవుడు చేయాలనుకుంటున్నవి ఏవి చూడలేవు. సూర్యుడు ఉన్నాడో కానీ మేఘం అడ్డొచ్చినప్పుడు మనకు కనిపించడు. దేవుడు ఉన్నాడో, దేవుడు తన ఆశీర్వాదాన్ని, ఆశ్చర్య కార్యాలను నీ జీవితంలో చేయాలని ఆశపడుతున్నాడు. కానీ అవి నువ్వు చూడలేవు. ఎప్పుడో తెలుసా? పాపము అనే మేఘము నీ ఇంటి మీద, నీ జీవితం మీద, నీ ఆత్మీయత మీద, నీ సేవ మీద, నీ సాక్ష్యం మీద పాపము అనే మేఘము కమ్మి ఉన్నప్పుడు దేవుడిని చూడలేవు, దేవుని యొక్క ఆశీర్వాదాలు చూడలేవు.